రోజుకు 24 గంటలకు 24 గంటలు పని చేస్తున్నాం. పోయిన గవర్నమెంట్ కంటే మా పనితనం మంచిగానే ఉంటుంది తప్ప ఏ మాత్రం తగ్గదు. తగ్గే ముచ్చటనే లేదు. ప్రభుత్వ ఆఫీసర్లు ఉద్యోగులందరినీ ఉరుకులు పరుగులు పెట్టి ప్రజలకు సేవ చేయిస్తా, మెరుగైన పాలన అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పటికే మైక్ల ముంగడ చెప్తున్నాడా? కానీ సారేమో అట్ల కలలుగా అంటుంటే కొందరు ఆఫీసర్లేమో ఇట్ల కలలుగా అంటున్నారు. లేవాడు లేచేటందుకేనా సార్ పడుకున్నది? లేవద్దనే పడుకునే, ఎవ్వరు లేపొద్దనే కండ్ల మీద ఖర్చు కప్పుకొని మరి పరాకథగా కాళ్ళు చాపి గురుక కూడా పెడుతుండే. ఇంకేడ లేస్తాడు, ఎందుకు లేస్తాడు? చల్లగా ఏసీ వస్తుండే, అసలుకే పెద్ద ఆఫీసర్ కాబట్టి మెత్తడి కూర్చుండే. ఇక అందులో మంచిగా జోల వాడినట్టు నట్టున్నది. అయ్యకు కొడుక ఏమో అనుకున్నాం కానీ గాఢ నిద్రలనే ఉన్నాడు కదా. ఇంతకు సార్ ఎవరో చెప్పలే కాదు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ. మరిగా సార్కు పని చేసి అలిస్ట్ అయ్యి వర్క్ లోడ్ గిట్లా పెరిగి డ్యూటీ టైంలో నిద్రపోయిండో, లేకుంటే ఆఫీస్కు మనమే పెద్ద మనిషి అయితే మనల్ని ఎవరు లేపుతారు, లేపే ధైర్యం ఎవరికి ఉన్నది అనుకున్నాడో గానీ సమస్యలు తీర్చామని పబ్లిక్ ఆఫీస్కి వచ్చిపోతుంటే ఇగో ఇట్లా హాయిగా తలుపులు వేసుకొని బజ్జున్నాడు. కానీ అర్జెంట్ పని మీద పోయిన పబ్లిక్ ఊకోరు కదా, అందుకే ఇట్లా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి రచ్చ అవుతున్నది. ఇప్పుడు ఈ ముచ్చట మంత్రులు కలెక్టర్ దగ్గర దాకా చేరిందట. గాని అయ్యా ఆఫీసర్ గారు, మిమ్మల్ని చూసి మీ కింద ఉద్యోగులు నేర్చుకునేటట్టు ఉండాలి, మీరు చెప్తే వినాలి, గాని మీరే ఇట్లా చేస్తే ఎట్లనయ్యా? ఇంకా నయ్యం కంఫర్ట్ కోసం టేబుల్ మీద కాళ్ళు పెట్టి పన్నాడు, ఆయనతో దుప్పటి దిండు కూడా తెచ్చుకోలే పట్టుండ్రి అనుకోవచ్చిర్రట. సారు గురక పెట్టి నిద్రపోతుంటే చూసినా కొంతమంది అక్కడ